ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సుమారు 90 రోజులుగా వస్తూ ఉంది. ఈ 90 రోజులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నర్సరావుపేటలో ఈ నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఏం జరుగుతుందో ఏమిటో ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు. కానీ ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితులు అవసరం కల్పించారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు. ఈరోజు ఉదయాన్నే చూసాం, నర్సరావుపేట నియోజకవర్గం అచ్చంపాలెం గ్రామం దగ్గర కోడి పందాలు కలకలం. స్వయంగా అరవింద్ బాబు గారి కుమారుడు బావమరిది కజిన్ బావమరిది అవుతాడు. అతనే స్వయంగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా కోడి పందాలు ప్రారంభించడం. ఇది నిజంగా నర్సరావుపేట గడ్డ మీద ఒక చరిత్ర. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసాం మనం. కోడి పందాలంటే సంక్రాంతికి గోదావరి జిల్లాలు బర్రెలు అవి వేసుకొని ఒక ఆనవాయితీగా దాన్ని సంక్రాంతి పండగ సమయంలో ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పండగ రోజున ఎక్కడైనా గ్రామాల్లో పల్లెటూరులో కోడి పందాలు వేసే కార్యక్రమం మనం చూస్తూ ఉంటాం. అని పండగ లేదు, ఇదేమీ లేదు, ఇదేదో ఒక దందాగా రోజుకి ₹1,00,000 వసూలు చేయాలని అని వాళ్ళే ప్రత్యక్షంగా పోలీసు వాళ్ళు వెళ్తే మీకు ₹1,00,000 లంచం ఇస్తున్నాం కదా, రోజుకి మీరెందుకు వచ్చారని అడగటం. పోలీసు వాళ్ళు అవాక్కై ఎమ్మటే రైళ్లు చేసి అక్కడున్న దాదాపు 15 మందిని అరెస్ట్ చేయటం, ₹33,000 డబ్బులు వసూలు చేయటం, 2 కార్లు సీజ్ చేయటం, బైకులు సీజ్ చేయటం. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అరవింద్ బాబు గారు నర్సరావుపేటని అని చెప్పి ఈరోజు నేను అడగదలుచుకున్నాను. కోడి పందాలు. ఇక కోడి పందాలని ఈరోజు విజయ్ అనే అతను అసలు ఇతనికి ఏం సంబంధం నర్సరావుపేట నియోజకవర్గంలో? తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఏమన్నా పనిచేశాడా? ఎన్నికల ముందు నర్సరావుపేట నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో జరిగిన గొడవలకు కూడా మూలకారకుడు ఈ విజయ్ అనే వ్యక్తి. ఆ రోజు కూడా ఎక్కడి నుంచో బయట నుంచి బౌన్సర్లు తీసుకొచ్చాడు, జనాలను తీసుకొచ్చాడు, ఔటర్స్ని. ఆ రోజు మున్సిపల్ హై స్కూల్లో గొడవ జరగడానికి కూడా కారణం ఈ విజయ్ అనే వ్యక్తి. ఇతను మరి ఆఫీసులకు ఫోన్ చేస్తున్నాడంట, చాలామంది ఆఫీసులకి, మీకు ఎంత వస్తుంది నెలసరి మామూలు, మాకెంత ఇస్తారని. అదేవిధంగా నాకు తెలిసి ఒక డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బోర్డులు అవన్నీ మీరు వేస్తున్నారంట కదా, మాకు ఎంత ఇస్తారని చెప్పి స్వయంగా డాక్టర్ గారిని అడగటం. అసలు నువ్వెవరు అని ఆయన క్వశ్చన్ చేశాడు. చేస్తే సమాధానం లేదు. ఈ దందాగిరి చేయడానికి ఒక ఇల్లు తీసుకొని దాంట్లో కుర్రవాళ్ళను పెట్టుకొని సెటిల్మెంట్లు చేయడానికి ఇదొక ఇదిగా పెట్టుకొని అసలు ఇతనెవరో? ఆ రోజు కూడా మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేసాం. ఎన్నికల వేళ, ఎన్నికలు జరిగే రోజున సారి బయట నుంచి తెచ్చారు, వీడియోలు కూడా పెట్టాం. ఆ వ్యక్తి స్వయంగా మా హాస్పిటల్ ముందు అద్దాలు పాల్గొడుతుంటే అప్పుడున్న డిఎస్పీ తోటి చెవులో మాట్లాడుతున్నాడు ఈ విజయ్ అనే వ్యక్తి.
స్వయంగా వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇతను మూల కారకుడు. ఆ రోజు డిఎస్పీ తోటి కుమ్మక్కై ఎన్నికల సమయంలో అరవింద్ బాబుని హౌస్ అరెస్ట్ చేయకుండా గంట సేపు ఊళ్ళో తిప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఇతను ఇవాళ కోడి పందాలు వేస్తూ ఉంటే డైరెక్ట్గా పోయి కొబ్బరికాయ కొట్టి ఇవాళ కోడి పందాలు ప్రారంభిస్తాడా? ఇదేమన్నా విగ్రహాలకి కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం, లేకపోతే శంకుస్థాపన చేసే బిల్డింగులకి ఏమన్నా ప్రభుత్వ కార్యక్రమాలకి శంకుస్థాపన చేసే కార్యక్రమాల? కోడి పందాలకి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి ప్రారంభిస్తాడు. ఎవరు? ఏం జరుగుతుంది అరవింద్ బాబు గారు? మరి మరొక వైపు పేకాట శిబిరాలు. నరసరావుపేట నియోజకవర్గంలో దాదాపు 10 చోట్ల పేకాట శిబిరాలు నడిపిస్తున్నారు ఈరోజు. ఊరి వెలుపల ఉన్న రిసార్ట్స్లో, ప్రైవేట్ రిసార్ట్స్లో పేకాట శిబిరాలు నడిపించినందుకు నెలకి 2 లక్షల రూపాయలు తీసుకున్నారు ఒక తెలుగుదేశం నేత. 10 చోట్ల ఈరోజు పేకాట శిబిరాలు. వాళ్ళ పేర్లు వివరాలు పోలీసు వాళ్ళకే వదిలేస్తున్నాను నేను. ఇప్పటికైనా ఎస్పీ గారు, మీరు మంచివాళ్ళు, మీరు ఇక్కడ చట్టపరంగా వ్యవహరించాలని మీరు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న పేకాట శిబిరాలని అరికట్టాలి, పేకాట శిబిరాలను పూర్తిగా తొలగించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే కోడి పందాలు ఎక్కడ జరగకుండా వాటిని నివారించే కార్యక్రమం చేయాలి. అట్లానే రైస్ ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆ బియ్యం పట్టుకున్నాం, ఈ బియ్యం పట్టుకున్నాం, మేము అది చేసామని అరవింద్ బాబు 2019 నుంచి 24 దాకా ఏదో మాట్లాడాడు, గగ్గోలు పెట్టాడు. ఇవాళ ఏం జరుగుతుందండి? గత నెలలో పట్టణంలో కనీసం 70% బియ్యం రేషన్ షాపులకు రాకుండానే అమ్ముకున్నారు. రేషన్ షాపుల దగ్గర కూడా డెలివరీ చేయకముందే బియ్యాన్ని తరలించారు. ఇక్కడేమి గోడౌన్ లేకుండా పెట్టుకోకుండా డైరెక్ట్గా కొమరిపూడిలో రైస్ మిల్లుకి తరలించే కార్యక్రమం, ఇంకో చోట రైస్ మిల్లు తరలించే కార్యక్రమం. దీనికి గాను నెలకి 25 లక్షల రూపాయలు ఎమ్మెల్యేకి అప్పచెప్పే కార్యక్రమం పీడిఎస్ బియ్యం మీద. నెలకి 25 లక్షలు ఈరోజు వసూలు చేస్తున్నారు బియ్యం మీద. మరి ప్రజలకి కనీసం డీలర్ల దగ్గర కూడా రాకముందే బియ్యాన్ని అమ్మేసే కార్యక్రమం, తరలించే కార్యక్రమం ఎంత దారుణంగా ఉందో ఈరోజు చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం హయాంలో ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో 25 లక్షలు, 28. నేను చెప్పింది కాదు ఈ మాటలు, స్వయంగా ఆంధ్రజ్యోతి పేపర్లో వివరంగా రాసిన ఆర్టికల్ ఒకసారి చూడండి. స్వయంగా లారీలు, దీని మీద ఒక్కో గ్రానైట్ లారీ తరలించినందుకు ఇక్కడి నుంచి మాచర్ల దాకా 40,000 రూపాయలట. మన నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యుడికి ఒక్కొక్క లారీకి 10,000 రూపాయలు. అంటే రోజుకి దాదాపు 80 లారీలు దాకా ఉంటాయి. నెలకి సుమారు 80 లక్షల రూపాయలు దీని మీద ఆదాయం. 80 లక్షల రూపాయలు. పీడిఎస్ రైస్ మీద 25 లక్షల రూపాయలు. వచ్చిన 3 నెలల్లోనే ఒక 200 కోట్లు 300 కోట్లు స్కెచ్ చేసి మొత్తం నెలవారీ ఎక్కడెక్కడ వస్తున్నాయో అన్నీ సర్దుకునే కార్యక్రమం కాంట్రాక్టర్స్ దగ్గర. మళ్ళీ ఒకవైపు ఈ విజయ్ అనే అతను ఒకవైపు కలెక్ట్ చేస్తుంటే హాస్పిటల్ మెడికల్ షాప్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఒక వ్యాపారస్తుడికి 5 లక్షలు ఇల్లు కట్టుకున్నందుకు 5 లక్షలు తీసుకెళ్ళి వాళ్ళ మెడికల్ షాపులో ఇచ్చి వచ్చాడు. ఇంకొక ఆయన 10 లక్షలు అపార్ట్మెంట్ కట్టుకున్నందుకు 10 లక్షలు రామిరెడ్డిపేటలో అపార్ట్మెంట్కి.
వివరాల జోలి నేను వెళ్ళదలుచుకోలేదు. ప్రతి వాడిని పాత ఎవరైతే బిల్డింగులు అయిపోయి కన్స్ట్రక్షన్ అయిపోయిన వాళ్ళ దగ్గర కూడా మాకు లిస్టులు రావాలి, మాకు లెక్కలు రావాలి, ఎలా సంపాదించాలి, ఇదే తపన 3 నెలల నుంచి ఇదే ఆరాటం తప్ప. ఎస్, మున్సిపాలిటీ శానిటేషన్ గురించి కూడా మాట్లాడదలుచుకున్నాను. శానిటేషన్కి దాదాపు 250 మంది మున్సిపాలిటీలో శానిటేషన్ కింద వర్కర్స్ పనిచేస్తున్నారు. వీళ్ళు కాకుండా అంటే వీళ్ళు డ్యూటీలో ఉండగానే అదనంగా నైట్ క్లీనింగ్ అని నైట్ స్వీపింగ్ అని 60 మందికి నెలకి 7 లక్షల రూపాయలు, నెలకి 7 లక్షల రూపాయలు. వీళ్ళు ఎవరండి? వీళ్ళు మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్సే. వీళ్ళు నైటు అదనంగా పనిచేసినందుకు వీళ్ళకి నెలకి 7 లక్షలు మున్సిపాలిటీ డబ్బులు చెల్లిస్తున్నారు, వాళ్ళ జీతాలు కాకుండా. మళ్ళీ ఇవి కాకుండా మార్నింగ్ ఉదయం పూట 40 మంది బయట నుంచి వర్కర్స్ని మాట్లాడారు. దీనికి మళ్ళీ 8 లక్షలు కాంట్రాక్ట్. అంటే నెలకి 15 లక్షల రూపాయలు మున్సిపాలిటీ శానిటేషన్కి సంబంధించి వర్కర్స్ కాకుండా, వర్కర్స్కి మళ్ళీ జీతాలు, వర్కర్స్ పనిచేసే కార్యక్రమం అది సపరేట్గా జరుగుతూ ఉంది. ఇది కాకుండా అదనంగా నెలకి 15 లక్షల రూపాయలు. అంటే సంవత్సరానికి 1,80,00,00,000 రూపాయలు మున్సిపాలిటీ నిధులు శానిటేషన్కి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు.